మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇది దోమల బ్యాటు. వాస్తవానికి దోమల బ్యాటు కాంటెంట్ను ఎవరు కూడా యూట్యూబర్స్ చెయ్యరు. అయినా ఇందులో చిన్న ట్రబుల్ ఉంది కాబట్టి నేను దీన్ని చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది కాకుండా నిజమైనది ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేను వీడియో చేస్తాను. కల్పితాలు, మ్యూజిక్లు పెట్టడాలు, బ్యాక్గ్రౌండ్స్ పెట్టడాలు అటువంటివి నేను చేయను. ఏదైనా నా ఛానల్ ఉన్నంత కాలము మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు నేను ఏది చేసినా అక్కడ ఉన్న నిజాన్ని మాత్రమే చేస్తాను. అది చిన్నది కానీ పెద్దది కానివ్వు. ఫ్రెండ్స్, ఇది దోమల బ్యాటు. అప్పుడప్పుడు మన ఇంట్లో ట్రబుల్ వస్తుంటుంది, దాన్ని పక్కకు పెడతాము. క్యాజువల్గా మీరే ఓపెన్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటుంది, ఒక బ్యాటరీ ఉంటుంది, ఒక పవర్ సప్లై ప్లగ్ ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలు ఫెయిల్ అవుతాయి ఫ్రెండ్స్. బ్యాటరీలు ఫెయిల్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాటరీ వేసుకోవటము దండగా పక్కకు పెట్టేయచ్చు. ఈ బ్యాట్లో రెడ్ వైర్ ఊడింది బ్యాటరీకి, కాబట్టి వీళ్ళకు వర్కౌట్ కావట్లేదు. ఇందులో ఏముండవు ఫ్రెండ్స్, ఒక 4 వైర్లు ఫ్రంట్ కనపడతాయి, 2 వైర్లు ఏమో సప్లై వైర్లు, బ్లాక్ వైర్లు 2 కరెంట్ వైర్స్. ఏ బ్యాట్లోనైనా 2 వైర్లు కరెంట్ వైర్స్ ఉంటాయి. స్టార్టింగ్లో అక్కడ జాయింట్ చేసి ఉంచుతారు. ఇంకొక 2 వైర్లు బ్యాటరీకి ఉంటవి, అదే బ్లాక్ వైర్ అంటే రెడ్ వైరు. ఈ వైర్లు ఊడితే మనమే సెట్ చేసుకోవచ్చు. ఇక సర్క్యూట్లో ఏదన్నా రిపేర్ చేయాలి అంటే రిపేర్ చేయించకపోవటము చేయకపోవటమే బెటర్. బ్యాట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా అడ్జస్ట్మెంట్స్ పోతే తప్ప, అంటే వైర్ తెగటం కానీ, లేకుంటే జాలి వంకర పోవటం కానీ, లేదా ప్లగ్ ఫెయిల్యూర్ కావటం కానీ జరిగితే మాత్రం మనం చేసుకోవచ్చు. కేవలం అవగాహన కొరకే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాట్కి రెడ్ వైర్ బ్యాటరీ నుంచి ఊడింది. కొంచెం కదిలించిన తర్వాత ఉన్న బ్లాక్ వైర్ కూడా ఊడింది బ్యాటరీ నుంచి. ఎందుకంటే బ్యాటరీకి ఉండే పోల్స్ సన్నగా ఉంటవి, కదిలితే అవి వెంటనే ఊడిపోయేంత సన్నగా ఉంటాయి. ఈ బ్యాటు వాస్తవానికి యూజ్ అండ్ త్రో. జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. దోమలను కొట్టేటప్పుడు గోడ కొడితే పోతుంది. దీనికి బ్యాటరీకి ఫ్రెండ్స్ ప్లస్ మైనస్ 2 సప్లైలు ఉంటాయి. అవి వాటి మీద గుర్తులు ఉన్నాయి, చూసుకోవాలి. మా రెడ్ వైరు ప్లస్ వైపు, బ్లాక్ వైరు మైనస్ వైపు పెట్టాలి. బ్యాటుకు ఏదైతే జాలి ఉన్నదో అది మనం గోడలకు కానీ వేటికైనా వస్తువులకు కొట్టినప్పుడు అందులో 3 పొరలు ఉంటవి. ఆ దెబ్బ తగలటం వల్ల మధ్య పొరకు ఒక జాలి షార్ట్ అయ్యి ఆనుతుంది. అప్పుడు మీకు దోమలకు రిఫ్లెక్ట్ కాదు. అప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆ 3 పొరల ముందర ఉన్నటువంటి జాలిని కొంచెం టెస్టర్ తీసుకొని తొలగించాలి. అప్పుడు వర్కౌట్ అవుతుంది. డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. బ్యాట్కి ఎక్కువ సమయం ఛార్జింగ్ పెట్టుకోవాలి. మినిమం కొనుక్కొచ్చిన కొత్తలో 8 అవర్స్ ఛార్జింగ్ ఉండాలి. ఆ తర్వాత డైలీ ఉపయోగించాలి, పక్కకు పెట్టొద్దు. ఏదో ఒక రకంగా ఉపయోగించాలి.
అప్పుడు మాత్రమే మీకు సంవత్సరం 2 సంవత్సరాల వరకు మన్నికగా వస్తుంది. లేదు అంటే ఒక 2 నెలలు 3 నెలల్లోనే బ్యాటరీ ఫెయిల్యూర్ అవుతుంది. ఒక దీంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తప్ప మిగిలిన ఏ సెక్షన్ అయినా రిపేరింగ్ చేసుకోవచ్చు. సర్క్యూట్ మాత్రమే యూజ్డ్ త్రో. ప్లస్ బ్యాటరీ వీక్ అయితే కూడా బ్యాటరీని కొనుక్కొచ్చుకొని మార్చుకోవచ్చు. ఒక సర్క్యూట్ను మాత్రం రిపేర్ చేయటము సమయం తీసుకుంటుంది కాబట్టి దాన్ని రిపేర్ చేసుకోకపోవడం బెటరు. మిగిలిన చిన్న చిన్నవి ఇంటి దగ్గర మనము చేసుకోవచ్చు. లైట్ వెలిగింది ఫ్రెండ్స్. బ్యాటరీ ఊడినటువంటి 2 వైర్లు అటాచ్ చేసిన తర్వాత బ్యాటరీ పని చేస్తుంది. దోమల బ్యాట్ పనిచేస్తుంది. ఛార్జింగ్ తక్కువగా ఉంది కనుక రిఫ్లెక్ట్ కావట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కు బూస్టప్ అవుతుంది. 200% మీరు నాకు ఉపయోగపడతారు. మీరు నాకు ఉపయోగపడుతున్న తరుణంలో మీకు కూడా మంచి చిన్న చిన్న టెక్నిక్స్ నేను ఇస్తూ ఉంటాను. ఏ వీడియోలో కూడా నాకు తెలియని నాలెడ్జ్ను, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన నాలెడ్జ్ను అప్లోడ్ చేయను. నాకు తెలిసిన టెక్నాలజీ మాత్రమే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధానం నచ్చినటువంటి ప్రేక్షకులు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా ఏఆర్ టెక్నాలజీ తెలుగు ఛానల్ను ఆదరించండి అని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఐటెం చిన్నదైనా ఓపికతోటి మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. కొంతమంది దోమల బ్యాటే కదా అని పక్కకు తోసేస్తారు. గుండు సూది కూడా మనకు జీవితంలో అవసరం అవుతుంది. దాని మీద కాలు పెడితే కుచ్చుకుంటుందని మనకు తెలుసు. ఏ ఐటెంను కూడా, ఏ ఇన్స్ట్రుమెంట్ను కూడా, ఏ గాడ్జెట్ను కూడా వృధాగా వదిలివేయదు ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.